వెల్కమ్ టు ఈజీ టీవీ. సో మన కాకినాడ మార్కెట్పై కరోనా ఎఫెక్ట్ అనేటటువంటి ఎపిసోడ్లో భాగంగా ముందుగా మనం అంటే ఏదైనా వ్యాధులు అనగానే మనకు గుర్తొచ్చేటటువంటిది హాస్పిటల్స్. సో దానికి సంబంధంగా మనం ఏంటంటే దేశంలోనే దాదాపుగా 70 శాఖల పైగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్కి వచ్చాము. ఇక్కడ మనతో పాటు డాక్టర్ చటర్జీ గారు ఉన్నారు. అసలు ఆయన అడిగి అసలు ఈ కరోనా యొక్క ప్రభావం అంటే మార్కెట్ మీదే కాదు మనుషుల మీద ఏ మేరకు ఉంది, అసలు దీని మీద ఉండేటటువంటి అపోహలేంటి, భయాలేంటి, వాటిని తొలగించుకోవడానికి అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ కరోనా అనేటువంటి దాని గురించి అంటే నాట్ ఓన్లీ కాకినాడ మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి. సో నిజంగానే ఈ కరోనా అనేటటువంటిది అంత భయంకరమైనదా, అంటే దానికి సంబంధించినటువంటి అంటే జనాలు కూడా చాలా భయపడుతున్నారు. అసలు ముందు ఏంటి కరోనా? కరోనా బేసికలీ ఒక వైరల్ డిసీజ్, రైట్? అండ్ మనం హిస్టరీ చూస్తే ముందు వచ్చిన వైరల్ డిసీజెస్ ఇంకా ఎక్కువ ఫెటాలిటీ రేట్తో ఉన్నాయి. ఫెటాలిటీ రేట్ అంటే ఒక 100 పర్సన్స్కి ఇన్ఫెక్షన్ ఉంటే ఎంతమంది చనిపోతారు, అదే దానికి ఫెటాలిటీ రేట్ అంటారు. సో ముందు స్పానిష్ ఫ్లూ చూస్తే లేకుంటే ఇబోలా వైరస్ ఇన్ఫెక్షన్ చూస్తే ఫెటాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉండేది. బట్ కొంతవరకు ఇప్పుడు ఎక్కువ అందరికీ ఇది వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది, మీడియా కొంచెం ఎక్కువగా ఉంది. దానివల్ల డెఫినెట్లీ కరోనా పైన అటెన్షన్ అందరికీ ఉంది. బట్ కంపేర్డ్ టు వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫెటాలిటీ అంత ఎక్కువగా లేదు. బట్ ఇన్ఫెక్టివిటీ ఒకటి ఉంటుంది. ఇన్ఫెక్టివిటీ అంటే ఒక పేషెంట్కి వస్తే ఇంకా కొంతమంది పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ ఇన్ఫెక్టివిటీ వల్ల కొంచెం భయంగా ఉంటుంది. అందుకే మేజర్ థింగ్ ఏం తీసుకోవాలి అంటే ప్రొటెక్షన్ తీసుకోవాలి. అండ్ పర్సనల్ ప్రొటెక్షన్కి మనం ఇప్పుడు చూస్తున్నాము కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ ఉన్నాయి. లైక్ సోషల్ డిస్టెన్సింగ్ మనం చెప్తున్నాము. ఎవరు ఇన్ఫెక్టివ్గా ఉంటే దగ్గర వెళ్తే ఆ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మనం పీపీ గురించి చెప్తున్నాం. స్పెషలీ హాస్పిటల్ వర్కర్స్, డాక్టర్స్, నర్సెస్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎంతవరకు వాడుకుంటారు దాని మీద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అండ్ పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఏం చెప్తున్నాం, రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేయండి. బయటికి ఎక్కడికి వెళ్తే మీరు డ్రెస్ తర్వాత మీతో పాటు ఉన్నాయి వేరే ఆర్టికల్స్ కూడా, అది పెన్ కావచ్చు, మీ కీస్ కావచ్చు, ఇది అన్నీ స్టెరిలైజ్ చేయండి. ఇది మెథడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రివెన్షన్ పాసిబుల్ ఉంది. సార్ అంటే ఇదంతా ఒకటి ప్లస్ ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వచ్చేటప్పుడు మ్యూటేట్ అవుతుంది అంటే దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. అది డెఫినెట్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్కి మ్యూటేషన్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇండియాలో చూస్తే కూడా మోర్ దెన్ 1 స్ట్రెయిన్స్ ఆర్ అవైలబుల్, అది కనిపిస్తున్నాయి. సో మ్యూటేషన్ డెఫినెట్లీ ఒక పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మ్యూటేట్ అయ్యి ఒక్కొక్కసారి కొన్ని స్ట్రెయిన్స్ చాలా ఎక్కువ రిస్కీ ఉంటాయి, రైట్? దే ఆర్ వెరీ విరులెంట్ స్ట్రెయిన్స్ అంటాం మనం. ఆ విరులెంట్ స్ట్రెయిన్కి మ్యూటేట్ అయిపోతే అది ఒక రిస్క్ ఉంటుంది. డెఫినెట్లీ దట్ రిస్క్ రిమైన్స్ విత్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సార్ అదొకటి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం మీడియాలో కొన్ని చూసుకుంటే కనుక ఎవరైనా కరోనా యొక్క దాంతో అనుమానం ఉండి చనిపోతే కనుక అసలు ఆ చుట్టుపక్కల ఏరియాల్లోకి ఆ యొక్క డెడ్ బాడీని మోయడానికి కానీ ఇంకో దానికి కానీ ఎవరు లేక వాళ్ళు సైకిల్ మీద లేకపోతే రోడ్డు మీద భుజాన్ని వేసుకుని వెళ్ళేటటువంటి చాలా విజువల్స్ మనం చూస్తున్నాం. అంటే నిజంగా చనిపోయిన డెడ్ బాడీలో వైరస్ బతుకుంటుందా? ఒకవేళ ఉంటే అది చాలా అంత ఇన్ఫెక్షన్కి దారితీసే పరిస్థితులు ఉన్నాయా? యాక్చువల్లీ ఆ యాంగిల్ చూస్తే నేను ఫస్ట్ ఏం చెప్తా అంటే దానిలో ఒక హ్యూమానిటేరియన్ యాంగిల్ చాలా గట్టిగా మా అందరికీ చూసుకోవాలి. ఒక డెడ్ బాడీ అయినప్పుడు డెడ్ బాడీకి అంటే ఫైనల్ క్రిమేషన్ అవ్వదు ఇది అని చెప్పడానికి అది అస్సలు కరెక్ట్ కాదు. దట్ ఈస్ టోటలీ అగేన్స్ట్ హ్యుమానిటీ నేను చెప్తా. అండ్ దానికి నేను ఒకటే ఆన్సర్ చెప్తా, దట్ ప్రాపర్ ప్రికాషన్ తీసుకుంటే డెడ్ బాడీ క్రిమేషన్లో మేజర్ రిస్క్ ఉండదు. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని క్రిమేషన్ చేస్తే దానివల్ల ఎవరికి ఇన్ఫెక్షన్ రావడానికి మేజర్ రిస్క్ ఏమి ఉండదు. సో అదొకటి. ఈ మధ్యన రీసెంట్గా కేరళలో వాటికి ఏంటంటే గబ్బిలాల నుంచి ఆ వైరస్ వచ్చిందనేటటువంటిది ఎప్పుడైతే జస్ట్ అంటే పేపర్లో న్యూస్ వచ్చిందో వాళ్ళు చాలామంది వరకు గబ్బిలాలను చంపేశారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఈ వీధి స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రీట్ డాగ్స్ వల్ల కూడా వస్తుందని చెప్పి చంపేస్తున్నారు. అంటే యానిమల్స్కి ఎఫెక్ట్ అవుతుందా? ఒకవేళ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ యానిమల్స్ నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉందా? యాక్చువల్లీ ఒక కేసు నాకు తెలుసు, ఒక కేసు మధ్యలో రిపోర్ట్ అయింది. దట్ జూలో కూడా ఒక యానిమల్కి అలా ఇన్ఫెక్షన్ వచ్చింది. బట్ అదర్వైజ్ మేజర్ ప్రూఫ్ అలా లేదు. బట్ డెఫినెట్లీ ఈ వైరసెస్ అన్నీ ఏదో యానిమల్ సోర్స్ నుంచి హ్యూమన్కి జంప్ అవుతుంది, వి కాల్ ఇట్, రైట్? సో ఏదో యానిమల్లో ఉండేది మేబీ ఫర్ సమ్ డికేడ్స్, ఫర్ సమ్ సెంచురీస్ యానిమల్లో ఉండేది,
అదే ఇన్ఫెక్షన్స్, నాట్ ఓన్లీ ఈ వైరస్, నాట్ ఓన్లీ దిస్ కోవిడ్ వైరస్, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్కి ట్రాన్స్మిట్ అవ్వడానికి ఒక రిస్క్ ఉంటుంది. బట్ ప్రస్తుతానికి అలా రిస్క్ డాగ్స్ వల్ల, వేరే పెట్ యానిమల్స్ వల్ల హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేస్తుంది అలా పెద్దగా ప్రూవెన్ లేదు. సో అంటే అదంతా ఒక యాంగిల్ అండి. ఇప్పుడు హైదరాబాద్లో కానీ కొన్ని చోట్ల చూసుకుంటే ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉన్నారో, హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెంటెడ్ హౌసెస్లో ఉంటున్నప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు మా ఇళ్ళకి రావద్దు లేదా మా వాహనాలు ముట్టుకోవద్దు, మా వాటిల్లోకి మీరు ఎక్కద్దని చెప్పి కొంత అవాయిడ్ చేస్తున్నారు. సో దాని గురించి మీరేమైనా చెప్తారా? అంటే నా ఫస్ట్ రిక్వెస్ట్ టు కామన్ పాపులేషన్ ఈజ్ దట్ మీరు హెల్త్ కేర్ వర్కర్స్కి, పోలీస్కి అలా చేస్తే ఫైనలీ ఏదో ఒక రోజు మీకే రిక్వైర్మెంట్ ఉంటుంది. హెల్త్ కేర్ వర్కర్స్కి ప్రాపర్ కేర్ అది ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఒక పోలీస్ మెన్ ఉండొచ్చు, ఒక శానిటరీ వర్కర్ ఉండొచ్చు, ఆ అందరికీ ప్రాపర్ కేర్, ప్రాపర్ హౌసింగ్ ఈజ్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది దాట్స్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ నేను చెప్తా. దట్ ఒక డాక్టర్ సొసైటీకి సర్వ్ చేస్తున్నారు, ఒక పోలీస్ కానిస్టేబుల్ హోల్ డే రోడ్డు మీద సర్వ్ చేస్తున్నారు, ఒక శానిటరీ వర్కర్ అంత రిస్క్ తీసుకొని క్లీనింగ్ చేస్తున్నారు, అందరికీ మనం అలౌ చేయను, అది డెఫినెట్లీ కరెక్ట్ కాదు. అండ్ ఇట్స్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై మెసేజ్ టు జనరల్ పాపులేషన్ దట్ అలౌ దెమ్ టు లివ్ విత్ డిగ్నిటీ. ఎవ్రీబడి డిజర్వ్స్ దాట్ అండ్ దే ఆర్ ఫర్ యూ ఓన్లీ. ఆ డాక్టర్స్ కూడా, శానిటరీ వర్కర్స్ కూడా, పోలీస్ కూడా అందరూ ఇంట్లో కూర్చుంటే కేర్ ఎవరు ఇస్తారు? ఇది డిసిప్లిన్ ఎలా మెయింటైన్ అవుతాయి? అందుకే దే హ్యావ్ టు గో ఫర్ ద సొసైటీ, ఫర్ ద లార్జ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఓన్లీ. మేము డాక్టర్స్ కానీ, నర్సెస్ మనం బయటికి వస్తున్నాం ఎందుకు? జస్ట్ టు గివ్ కేర్, అంతే కదా. లేకుంటే నేను కూడా ఇంట్లో కూర్చుంటే నాకు కూడా రిస్క్ లేదు, కానీ కేర్ ఎవరు ఇస్తారు? సో అందుకే నా రిక్వెస్ట్ ఈజ్ దట్ స్ప్రెడ్ ద మెసేజ్ దట్ ఈ అందరికీ, ఈ సో కాల్డ్ కేర్ గివర్స్ ఫర్ కోవిడ్, కేర్ టేకర్స్కి మీరు ప్రాపర్లీ చూసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే కొంచెం ఫన్నీగా ఉన్నా కానీ అదంటే యూట్యూబ్లో ఎక్కువ వైరల్ అవుతున్నాయి. సో దాంట్లో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అందులో మొదటి క్వశ్చన్ ఏంటంటే, మీరు వేడి నీళ్ళు తాగండి, వేడి నీళ్ళు తాగితే గొంతులో ఉన్న వైరస్ కడుపులోకి వెళ్ళి చచ్చిపోతుంది. అలాంటివి కొన్ని అంటే ఏదో కషాయాలు తాగండి ఇవన్నీ వస్తున్నాయి. అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే నేను అంటే ఈ సైంటిఫిక్ యాంగిల్ చూసుకోవాలి అంటే కొంచెం కష్టమే. బికాజ్ టిల్ నౌ ఆల్సో కోవిడ్ ఇన్ఫెక్షన్, ద వైరల్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఇవాల్వింగ్ అంటే దానికి ఇంకా డెవలప్మెంట్ వస్తూనే ఉంటాయి, రైట్? వాట్ ఎవర్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కమింగ్ డైలీ, దెర్ మే బి లిటిల్ బిట్ మోడిఫికేషన్ ఇన్ దాట్. సో వెరీ డిఫికల్ట్ టు సే దట్ ఇది చేస్తే వైరల్ ఇది తగ్గిపోతుంది, ఈ డ్రగ్తో తగ్గిపోతుంది, ఎలా మెథడ్తో తగ్గిపోతుంది, ఇది డెఫినెట్లీ డిఫికల్ట్ టు సే. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, డెఫినెట్లీ మీరు వామ్ వాటర్ తాగితే మీ థ్రోట్ ఏరియాలో హైడ్రేషన్ ప్రాపర్గా ఉంటుంది, మీకు డ్రై అవ్వదు, అండ్ వామ్ వాటర్తో అక్కడ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది, రైట్? సో ఆ యాంగిల్ చూస్తే ఒక హెల్ప్ ఉండొచ్చు దీనివల్ల. బట్ సైంటిఫికలీ ఇది ప్రూఫ్ చేయాలి అంటే కష్టం. వీ కాంట్ ప్రూవ్ ఇట్ సైంటిఫికలీ. బట్ దాంతో లాస్ ఏం లేదు. మీరు రెగ్యులర్ వామ్ వాటర్ తాగితే లాస్ ఏం లేదు. యూ విల్ బీ ప్రాపర్లీ హైడ్రేటెడ్. ఎనీ ఇన్ఫెక్షన్కి ప్రాపర్ హైడ్రేషన్ ఇన్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? అందుకే రెగ్యులర్లీ మీరు వాటర్ తాగుతున్నారు, కొంచెం ల్యూక్ వామ్ వాటర్ లేకుంటే వామ్ వాటర్ తాగుతున్నారు, దాంతో నష్టం ఏం లేదు. సో దాని నష్టము లేదు, అలాగని చెప్పేసి దీనికి ఈ వైరస్ కిల్ అవుతుందని కూడా సంబంధం లేదు. కిల్ అవుతుంది చెప్పలేము, బట్ మీ ప్రాపర్ మీ థ్రోట్ ఏరియాలో ఆర్ ఇన్ జనరల్ కూడా మీ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది, విచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు కౌంటర్ ఎనీ డిసీజ్. మీ బాడీలో ప్రాపర్ హైడ్రేషన్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇది అదే యూట్యూబ్లో ఇంకొకటి కూడా సర్క్యులేట్ అవుతుందండి. ఏంటంటే మాస్కులు పెట్టుకుంటున్నాం కదా, ఈ మాస్కులు పెట్టుకోవడం వల్ల ఎవరైనా తుమ్మిన దగ్గర ఆ వైరస్ మన లోపలికి రాదు, అదొకటి. అలా కాకుండా మాస్క్ ఎప్పుడు పెట్టుకుని ఉండడం వల్ల మనం బయటకు వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ రిటర్న్ మనం పీల్చి మన బ్లడ్ సెల్స్లో ఉండేటటువంటి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి అన్నది ఇంకొకటి సర్క్యులేట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? రైట్. అండ్ దానికి నేను చాలా బేసిక్ లెవెల్లో ఆన్సర్ ఇస్తా. దట్ నంబర్ 1, డెఫినెట్లీ మీరు మంచి క్వాలిటీ మాస్క్ వేసుకుంటే మీ ఫేషియల్ ఏరియాకి వైరల్ రావడానికి ఛాన్స్ తగ్గిపోతుంది. బట్ అది బేసికలీ అంత టైట్ ఫిట్ ఉంటే, అంత ఎయిర్ టైట్ లాగా ఫిట్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది, రైట్? వేరే ఓపెన్ ఏరియాస్ కొంచెం ఉండిపోతే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ ఆ వైరల్ ట్రాన్స్మిట్ మీకు అవ్వచ్చు. అందుకే మేము ఇంకొకటి కూడా చెప్తున్నాం, మీరు హ్యాండ్ ఫేస్ వరకు తీసుకెళ్ళొద్దు, హ్యాండ్తో ఫేస్ కూడా టచ్ చేయకూడదు, మనం అందుకే చెప్తున్నాం, రైట్? బికాజ్ ఫేస్లో మౌత్తో నోస్తోనే ఇన్ఫెక్షన్ లోపల వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ, రైట్?
అండ్ సెకండ్ పార్ట్ మీరు అన్నారు దట్ డెఫినెట్లీ మీ మాస్క్ అంతా ఎయిర్ టైట్ ఉంటే అండ్ మనం బ్రీత్ చేస్తే ఒక్కొక్కసారి కొంచెం దానిలో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఆ ఎయిర్లో ఎక్కువ ఉంటుంది. అందుకే వెనెవర్ యు ఆర్ ఫ్రీ, మీరు సింగిల్గా ఉన్నారు, మీ దగ్గర సస్పెక్ట్స్ ఎవరు లేరు, అప్పుడు మీరు మాస్క్ తీయచ్చు, రైట్? సో అంటే ప్రధానంగా ఏంటంటే మీకు ఉండేటటువంటి పంచేంద్రియాల్లో మొత్తం కళ్ళు, ముక్కు, చెవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానంగా ముఖం మీద ఉన్నాయి కాబట్టి ముఖం మీద ఉండేటటువంటి ఏరియాలో మీరు చేతులు వేయొద్దు. ఒకవేళ చేతులు వేసుకునేలా ఉంటే కనుక శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ కడుక్కోండి. సో అది కాకుండా దానికి కూడా ఒకవేళ లేదు అనుకుంటే ఈ మాస్క్ పెట్టుకున్నప్పుడు 24 hours ఉంచకుండా ఆ పర్టికులర్ ఏరియాలోకి వెళ్తున్నప్పుడు పెట్టుకుంటే, అంటే రిస్క్ ఏరియాస్కి వెళ్తే మీరు ప్రొటెక్షన్ తీసుకోండి. ఎవరు సస్పెక్ట్ ఉన్నారు మీరు ప్రొటెక్షన్ తీసుకోండి. బై బ్యాడ్ లక్ మీ ఇంట్లో ఎవరు ఉన్నారు, ఆ పర్సన్కి కాఫ్ ఉంది, ఫీవర్ ఉంది అంటే ఒక జస్ట్ ప్రికాషన్ వైజ్ అన్ని కేసెస్కి దగ్గు ఉంటే, ఒక స్నీజింగ్ ఉంటే, తుమ్ములు ఉంటే, చిన్న ఫీవర్ ఉంటే కోవిడే వచ్చేసింది అట్లా కాదు. ప్యానిక్ ఈజ్ నాట్ గుడ్. అంటే నేను జస్ట్ అదే చెప్తా, ఇట్స్ ఎ డిసీజ్. డెఫినెట్లీ డిసీజ్కి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అండ్ చాలామంది రికవర్ కూడా అవుతున్నారు. సో నా బేసిక్ మెసేజ్ ఇస్ ప్యానిక్ చేయకూడదు, కానీ ప్రికాషన్ ఉండాలి. దెర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ లైన్ ఉంది మధ్యలో, కాషన్ అండ్ ప్యానిక్. కాషన్ డెఫినెట్లీ ఉండాలి, ప్యానిక్ భయం ఉండకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ అదే ఎలాగో ఈ ప్రికాషన్ వరకు వచ్చాం కాబట్టి కొంతమందికి ఏంటంటే చిన్నదా జ్వరం వచ్చినా లేదా దగ్గు తుమ్ము వచ్చినా కొంచెం మీరు అన్నట్టు ప్యానిక్ అవుతున్నారు. అంటే అసలు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది? అంటే కోవిడ్ లక్షణాలు కూడా చాలా వరకు ఓవర్లాప్గా ఉంటుంది, దట్ ఈస్ ట్రూ. అండ్ మనం ఖచ్చితంగా గ్యారంటీగా ఇది కోవిడ్ వల్ల ఉంది లేకుంటే కోవిడ్ వల్ల లేదు చెప్పడానికి లేదు, రైట్? టెస్ట్ చేస్తే యాక్చువల్గా టెస్ట్ చేస్తేనే మాకు క్లారిఫై అవుతుంది. సో సమ్ టైమ్స్ రెగ్యులర్ ఫ్లూ పేషెంట్కి కూడా దగ్గు ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, స్నీజింగ్ ఉంటుంది, చిన్న బ్రీదింగ్ డిఫికల్టీ, థ్రోట్ పెయిన్, ఇది అన్నీ ఉండొచ్చు, రైట్? బట్ ఆల్ పేషెంట్స్ ఆర్ నాట్ ఫ్లూ పేషెంట్స్. నా ప్రైమరీ సజెషన్ అంటే మీకు చిన్న దగ్గు వచ్చింది, ఫీవర్ వచ్చింది అంటే ప్లీజ్ టాక్ టు ఎ డాక్టర్. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటే, లేదంటే జనరల్ ఫిజిషియన్ ఉంటే, ఇప్పుడు చాలా ప్లేసెస్లో మీకు ఇది కూడా అవైలబుల్ ఉంది, ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా, టెలికన్సల్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టాక్ టు ద డాక్టర్, మీరు ఒపీనియన్ తీసుకోండి. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటే మీకు ఎలా టెండెన్సీస్ ఉంటాయి, కొంతమందికి ఉంటుంది రెగ్యులర్లీ ఎవ్రీ ఇయర్ ఫ్లూ అవుతుంది, రైట్? సో యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్ విల్ బి ద బెస్ట్ పర్సన్ ఆర్ యువర్ జనరల్ ఫిజిషియన్ విల్ బి ద బెస్ట్ పర్సన్ టు గైడ్ యూ. ఆ గైడెన్స్ తీసుకోండి అండ్ దెన్ ఓన్లీ గో హెడ్. ఓకే సార్. అయితే సో ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి అంటే అసలు ఒకవేళ కరోనా రాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రికాషన్స్ ఏంటి? అంటే నేను ముందే చెప్పాను బేసికలీ దట్ సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి అంటే మెయింటైన్ చేయండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరు క్రౌడెడ్ ఏరియాకి వెళ్ళారు, దగ్గర వెళ్తున్నారు, సస్పెక్ట్ పేషెంట్ దగ్గర వెళ్తున్నారు అంటే ప్రాపర్ మాస్క్ వేసుకోండి, అది ఒకటి. డోంట్ టచ్ యువర్ ఫేస్ విత్ ఫింగర్స్. మీ ఫేస్కి మీ ఫింగర్స్ వెళ్ళకూడదు. మీ హ్యాండ్స్కి రెగ్యులర్లీ శానిటైజ్ చేయండి, ప్రిఫరబుల్లీ వాష్ చేయండి, 20-30 seconds వాష్ చేయండి, సో దట్ మీ హ్యాండ్తో అక్కడ ట్రాన్స్మిషన్ ఉండదు. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ దట్ మీరు స్ట్రెస్ తీసుకోకూడదు ఎక్కువ, రైట్? ఇప్పుడు చాలామందికి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇంట్లో ఉంటున్నారు, లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, 2 days a week వెళ్తున్నారు, చాలామంది అలా ఉన్నారు. అందరికీ నా మెసేజ్ అంటే ఇంట్లో ఉంటే యూ మస్ట్ గెట్ ప్రాపర్ స్లీప్, సరిగా పడుకోండి, డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఏదో అనవసరంగా స్ట్రెస్ తీసుకోకూడదు. టేక్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ హెల్దీ ఫుడ్ వాడండి, సో దాట్ మీ ఇంటర్నల్ ఇమ్యూనిటీ కూడా స్లోలీ ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఇంటికి లోపల, హౌస్ లోపలే ఏదో రెగ్యులర్ చిన్న ఎక్సర్సైజ్ పాసిబుల్ అయితే అది కూడా చేసుకోండి. ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ అండ్ టేక్ దిస్ ప్రికాషన్స్. ఓకే సార్, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు కరోనా ప్రాథమికంగా మనకి ఏవైతే లంగ్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ దాడి చేస్తుంది. సో మిగతా ఆర్గన్స్ మీద కూడా ఏదైనా ఎఫెక్ట్ చూపించే పరిస్థితి ఉందా? అంటే స్పెషలీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ మీద కూడా కొన్ని కేసెస్లో ఎఫెక్ట్ ఉన్నాయి, అలా కనిపించినాయి. సో rare that presentation is rare, but sometimes the patient present with vomiting, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ లాగా GI సిమ్టమ్స్ మనం అంటాం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిమ్టమ్స్తో కూడా రావచ్చు, అలా పాసిబిలిటీ ఉంటుంది. అంటే అంటే బేసికలీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే దట్ మైక్రో సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల. సో ఎస్, ఎఫెక్ట్స్ మల్టీ ఆర్గన్కి ఉండొచ్చు, బట్ ప్రజెంటేషన్ అంటే జనరలీ రెస్పిరేటరీ ఎక్కువ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్
నెక్స్ట్ ఇది సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఎస్ దే క్యాన్ ప్రజెంట్, సమ్టైమ్స్ ఆర్గన్ ఫెయిలియర్తో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో అది కరోనాకు సంబంధించినటువంటి అపోహల మీద, ఆ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద చటర్జీ గారితో మనకున్నటువంటి ఇంటర్వ్యూ. వెల్కమ్ బ్యాక్. అంటే ఇందాక మనం డాక్టర్ చటర్జీ గారిని అడిగి అంటే మనకు ఉండేటటువంటి కరోనా గురించి ఉన్నటువంటి సందేహాలు అడిగి తెలుసుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి ఎలా తెలిసాయి కాబట్టి తర్వాత అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి మెయింటెనెన్స్ ఎలా తీసుకుంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటి దాని మీద మనతో పాటు ఐవి రమణ గారు ఉన్నారు, యూనిట్ CEO. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ కరోనాకు సంబంధించినటువంటి ఈ ఇష్యూ ఎలాగో మార్కెట్ మీద చాలా లాక్డౌన్ యొక్క ప్రభావం కూడా కనబడుతుంది. సో దీనికి ముందు చాలామంది పేషెంట్స్ అంటే ఒక చిన్న రొంపు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏ చిన్న అస్వస్థత ఉన్నా ఫస్ట్ వాళ్ళు గుర్తొచ్చేది హాస్పిటల్. ఈ హాస్పిటల్స్లోనే అంటే గమ్మని అపోలో అని లేకపోతే ఇంకోటి. సో ఆ ఓపి చాలా ఎక్కువ ఉంది. కరెక్ట్. సో ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా అందులో ఏమైనా వేరియేషన్ ఉందా? అంటే వచ్చేటటువంటి పేషెంట్లు ఎక్కువ అయ్యారా, తక్కువ అయ్యారా? ఒకవేళ తక్కువ అయితే ఎందుకు? ఓకే, అంటే డెఫినెట్గా తక్కువ అయ్యారండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఓపిక రావడం మొదలు పెడుతున్నారు. అంటే ముందు ఈ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది భయోందోళన అనేది ఉందండి. అంటే బయటికి వెళ్తే మనకి ఏ రకమైనటువంటి ఈ వైరస్ ఎక్కడి నుంచి ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఏ విధంగా వస్తుంది అనేది భయం చాలా ఎక్కువ ఉండే. ఇప్పుడు ప్రస్తుతం బాగా అంటే అవేర్నెస్ పెరిగింది. బేసిక్గా అవేర్నెస్ పెరిగింది. మేము హాస్పిటల్ నుంచి కూడా, అపోలో హాస్పిటల్ నుంచి కూడా మేము అందరికి కూడా ప్రాపర్గా మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. హాస్పిటల్కి రావటం వల్ల మనకి కరోనా వ్యాప్తి చెందుతుందేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం చెప్తున్నామండి. ఇప్పుడు గత వారం రోజులు బట్టి లేకపోతే 10 రోజులు బట్టి చూస్తున్నాం కొంచెం ఓపీకి రావడం మొదలుపెట్టారు. సో ఈ ఓపీకి వచ్చినటువంటి పేషెంట్లకి అంటే మీరు తీసుకునే జాగ్రత్తలు అంటే వాళ్ళకి ఏమైనా సూచనలు ఇస్తున్నారంటే మీరు కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? తీసుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మాకు అపోలో గ్రూప్ లెవెల్లో కూడా మా సీనియర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మాకు రెడ్ బుక్ అని ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఈ రెడ్ బుక్ ఏంటంటే ఏ విధమైనటువంటి మనం ప్రాసెస్ చేయాలి, వచ్చినప్పటి నుంచి మనకు పేషెంట్ హాస్పిటల్ లోపల ఎంటర్ అయినప్పటి దగ్గర నుంచి మళ్ళీ డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకొని మళ్ళీ వెళ్ళేంత వరకు కూడా ఏ రకంగా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మాకు గైడ్లైన్స్ వచ్చినాయి. దీంతోపాటు మన స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఒక ప్రభుత్వం మనకు గైడ్లైన్స్ ఇచ్చింది, మెడికల్ అథారిటీస్ వాళ్ళు. సో వీటిని కలుపుకొని మనం గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి వచ్చినప్పుడే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని స్క్రీనింగ్ ఏరియాకి వెళ్ళమని చెప్పడం, గైడెన్స్ వెళ్ళమని చెప్పడం జరుగుతుందండి. అక్కడ స్క్రీనింగ్ చేస్తాం. ఆ స్క్రీనింగ్లో ఏంటంటే మీకు టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, లేదంటే వాళ్ళకి ఏమైనా ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉందా, అట్లనే వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఏ రకమైన ఎవరిదైనా పాజిటివ్ అయినా ఇంతకుముందు ఏమైనా పాజిటివ్ వచ్చినా కాంటాక్టివ్ ఉన్నారా, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తూ వాళ్ళకి ఆ డేటా క్యాప్చర్ జరుగుతుంది. అక్కడ మనం ఏదైనా సిమ్టమ్స్ ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకి డాక్టర్ని మనం అక్కడ మా కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మాకు ఈఆర్ ఉంటుందండి. అక్కడ సెపరేట్గా మేము వాళ్ళకి ఒక డెడికేటెడ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. అక్కడ డాక్టర్ని సంప్రదించి చెప్తాము. ఆ డాక్టర్ అక్కడ దాన్ని బట్టి ఆ సిమ్టమ్స్ ఏమైనా కోవిడ్ సంబంధించి వెంటనే మనం ఎక్కడైతే కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ మనం రిఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ సిమ్టమ్స్ లేవు, అన్ని రకాలుగా సాటిస్ఫాక్షన్ బాగానే ఉంది అనుకున్నప్పుడు వెంటనే మనం వాళ్ళని రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో షిఫ్ట్ చేస్తాం. ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్ ఉండేది మాకు. సో పైకి వెళ్ళి క్రౌడింగ్ లేకుండా ఈ జాగ్రత్త తీసుకుని జరుగుతూ ఉంది. సార్ ఇప్పుడు ఈ లాక్డౌన్ మూమెంట్లో సంథింగ్ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా వచ్చి అలాంటివి ఏమైనా మీరు డీల్ చేశారా? మీరు డీల్ చేసామండి. ఎమర్జెన్సీ మనం అవాయిడ్ చేయలేము, కాకపోతే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని చేయాలి మనం. ఆ జాగ్రత్తలు ఏంటంటే మనం ప్రాపర్ పీపీఎస్ మనం ప్రొవైడ్ చేయాలి, డాక్టర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి. అట్లనే మనం హైజీనిక్గా మెయింటైన్ చేయడము, డిస్ఇన్ఫెక్టింగ్ చేయడము, ఈ ప్రాసెస్ అంతా కూడా తీసుకొని జాగ్రత్తలతో సర్జరీ చేయడం జరిగిందండి. మనం ఈ కోవిడ్ మనకి ఆల్మోస్ట్ మనకి మార్చి నుంచి 15th నుంచి మనకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు కూడా ఈరోజు అపోలో హాస్పిటల్ అనేది మూసివేయడం జరగలేదు. ప్రతి ఒక్క రోజు తెరిచే ఉంచాం, 24 గంటలు కూడా పనిచేసింది. ఈవెన్ స్టాఫ్కి సంబంధించిన జాగ్రత్తలు కానీ, డాక్టర్కి సంబంధించిన జాగ్రత్తలు కానీ. స్టాఫ్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు? స్టాఫ్కి సంబంధించిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా ప్రాపర్గా మేము స్క్రీనింగ్ చేస్తామండి. స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ఎక్కడ గైడ్ చేయాలని జరుగుతుంది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ప్రాపర్గా మేము మాస్క్లు ఇవ్వడము, అలాగే డిస్ఇన్ఫెక్టెంట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడము, అలాగే వాళ్ళ ఫేస్ షీల్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు వర్క్ చేసే ఏరియాస్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూలో ఉన్నారనుకోండి, అలాగే ఓటీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి N95 ఇవ్వడము. అదే వార్డ్ కింద అడ్మిన్ స్టాఫ్ రిసెప్షన్ ఏరియాలో కానీ లేదా క్రింద వేరే
ఓపీడీ డిపార్ట్మెంట్లో కానీ అడ్మిన్ ఏరియా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 3 ప్లే మాస్క్ ఇవ్వడం జరిగిందండి. అలాగే కొంతమందికి థియేటర్లో ఉండేటప్పుడు కానీ క్యాజువాలిటీలో ఉన్నప్పుడు కానీ ఐసీలో ఉన్న వాళ్ళు కానీ పీపీఎస్ ఫుల్ ప్రొటెక్టెడ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటాము, ఫుల్ సూట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ విధంగా జాగ్రత్త తీసుకుని జరుగుతుంది. అలాగే మేము షిఫ్ట్లు కూడా మార్చామండి వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. సో ప్రతిరోజు వీళ్ళు పేషెంట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా షిఫ్ట్స్ మార్చడం జరిగింది వాళ్ళకి. ఆ షిఫ్ట్స్ గ్యాప్ ఇవ్వటం వల్ల ఒకవేళ ఏదైనా పొరపాటున ఒక కాంటాక్ట్ అయినా కూడా మిగతా వాళ్ళందరూ సర్వీస్ ఇవ్వడానికి అవైలబుల్ ఉంటారు. సో ఈ విధంగా అన్ని రకాల జాగ్రత్త తీసుకుని జరుగుతూ ఉందండి. సార్ ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా వరకు కొంతమంది పేషెంట్లు అయితే ఇక్కడికి వస్తారు, ఎమర్జెన్సీ అయితే వస్తారు. అవును. సో రానటువంటి వాళ్ళు కొంతమంది ఇళ్ళకే పరిమితమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. సో వాళ్ళ కోసం ఏమైనా ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యేటటువంటి సర్వీసెస్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? ఉందండి. మనకి అపోలో 24/7 యాప్ అని ఉందండి. అది డైరెక్ట్ మన ఇంట్లోనే మనం డాక్టర్ కనెక్ట్ అవ్వచ్చు. అపాయింట్మెంట్ బ్లాక్ చేసుకుంటే సో వీ కెన్ డైరెక్ట్లీ స్పీక్ టు ది కన్సల్టెంట్, వీ కెన్ టేక్ ది అడ్వైస్ ఫ్రమ్ దాట్. సో యాక్చువల్గా ఈ 3 నెలలు కూడా మనం అలాగే చేసామండి. చాలామంది పేషెంట్ దగ్గర మా అపోలో హాస్పిటల్ సంబంధించి దగ్గర 150 నుంచి 200 మంది పేషెంట్స్ ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని జరిగిందండి. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఒక చిన్న సిల్లీ క్వశ్చన్ ఏంటంటే మామూలు కుడితే వాట్సాప్ ఫేస్బుక్లో సర్క్యులేట్ అవుతున్నటువంటిది ఊరికే మీ ముందే నేను తీసుకొస్తున్నాను. అంటే కరోనా రాకముందు హాస్పిటల్స్ అన్ని కిటకిటలాడేవి, కరోనా వచ్చిన తర్వాత ఏమో ఎక్కడ జబ్బులు అక్కడికి వెళ్ళిపోయినట్టు ఎవరు అసలు ఏ హాస్పిటల్ మొహానికి చూడట్లేదు, చాలా తక్కువ మంది వస్తున్నారు. అంటే కరోనా భయం వల్ల రావట్లేదా, లేదంటే అసలు వ్యాధులు లేవు ఊరికే జనాలు అలా భ్రమపడటం వల్లే ఎక్కువ మంది హాస్పిటల్స్కి వస్తున్నారా అనేటటువంటిది ఒక సర్క్యులేట్ అవుతుంది ఒక మెసేజ్. అది అవాస్తవం అండి. బేసిక్గా ఏంటంటే కరోనా రావటం వల్ల రోగాలను మాయమైపోయాయంటే అది అవాస్తవం. కాకపోతే ఏంటంటే ప్రయారిటీస్ మారుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు కొంచెం రొంప ఉంది లేకపోతే ఒక ఫీవర్ ఉంది అనగానే వెంటనే డాక్టర్కి వెళ్ళి చూపించుకున్నామని. జనరల్గా ఇళ్ళల్లో మనం ఏం చేస్తామంటే 3 రోజులు డోలో వాడతాము, ఏదో వాడిన తర్వాత చూసి తగ్గకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఏంటంటే మరొక 2 రోజులు వాడదామని ఒక ఆలోచన, ఒక ప్రయత్నం. వీలైనంత వరకు హాస్పిటల్కి వెళ్ళి లేదా బయటికి వెళ్ళి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది, వీళ్ళంతా ఇళ్లలోనే ఉండండి, బయటికి రావద్దని 24 గంటలు ప్రచారం చేస్తున్నారు. అది పట్టించుకోకుండా బయటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే హాస్పిటల్కి ఆ టైంలో వెళ్ళడం వల్ల దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఏ వైరస్. సో అవకాశాన్ని ఎందుకు తీసుకోవాలి? సో సహజంగా అది దానివల్ల తగ్గడం మొదలైందండి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఆగల. సో ఎలక్టివ్ సర్జరీస్ ఉన్నాయండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి. ఈ ఎలక్టివ్ సర్జరీస్ అని ఏంటంటే జనరల్ ఇప్పుడు ఉన్నాం అనుకోండి, ఈ టైంలో ఎలక్టివ్ కాబట్టి మనం చేంజ్ చేసుకుంటాం. అది కోవిడ్ పరిస్థితుల్లో ఏంటంటే ఒక 4 రోజులు ఆగుదాం, తొందర ఏముంది అనుకుంటాం. బట్ తప్పనిసరి అయితే అందరూ చేయించుకుంటున్నారు, దాని తగిన జాగ్రత్త తీసుకుంటున్నారు, దాని ప్రకారం జరుగుతూ ఉందండి. సో ఈ కరోనా రావడం వల్ల కేసు తగ్గిపోయాయంటే అది అవాస్తవం. ఇంకొక చిన్న లాజిక్ అండి. బేసిక్గా ఇప్పుడు జనరల్ ఇప్పుడు అందరం మనం బయట రావడం మొదలుపెట్టిన తర్వాత క్రౌడ్ పెరుగుతుంది ఆబ్వియస్గా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నాం, ఇంకొకరు ఉన్నారు పక్కన, ఎవరో ఒకరు తుమ్మడమో దగ్గడం చేస్తారు. జనరల్గా తగ్గినప్పుడు తుమ్మినప్పుడు అది బ్యాక్టీరియా అని బయటకు వస్తుంది. ఆ బ్యాక్టీరియా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక చెడు బ్యాక్టీరియా ఉంటే అది మనకి సంక్రమించే అవకాశం ఉంటుంది. నాకు రెసిస్టెన్స్ పవర్ లేకపోతే నేను కూడా దాని బారిన పడి కొంచెం ఏదో మందులు వాడాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ కరోనా వల్ల ఏమైందంటే బయటికి రావడం తగ్గించారు కాబట్టి, ఇళ్లలో ఉన్నారు కాబట్టి ఈ అవకాశం తగ్గింది. సో దాట్ ఇంపాక్టెడ్ అట్లీస్ట్ 10 to 20% వరకు ఆ ఇంపాక్ట్ తగ్గింది బేసిక్గా. మళ్ళీ అందరూ పనులు మొదలుపెట్టిన తర్వాత 10 మంది కలిసి పని చేస్తారు, బయట పొల్యూషన్ పెరుగుతుంది, వీటి వల్ల కూడా కొంచెం రోగాలు పెరిగే అవకాశం ఉంటుంది బేసిక్గా. అందుకే చాలామంది మీరు ఈ టైంలో పొల్యూషన్ బాగా తగ్గిపోయింది, మీరు గమనించారు లేదో, హిమాలయాలు కనిపిస్తున్నాయి బాగా ఈరోజు, లేదా గంగా నీరు చాలా బాగుంది చెప్పడం జరిగింది. ఇప్పుడు కాకినాడలో హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. కరెక్ట్. ఇప్పుడు సమ్మర్ ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయింది అన్నది కూడా ఎప్పుడో ఒక 3-4 డేస్ మన కొంచెం ఎక్కువ కరెక్ట్ అండి ఇంపాక్ట్ ఉందేమో మన మీద. అసలు ఈ పొల్యూటెడ్ వల్ల అండి మెయిన్ అది. ఎక్కువ మంది ప్రజలు బయట రావడం వల్ల అన్ని పనులు చేస్తారు. బయట జనరల్గా ఫుడ్ కూడా ఇంకొక విషయం అండి, జనరల్గా ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారు, తిన్న వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ అన్ని కారణాల వరకు తగ్గింది. బట్ ఎమర్జెన్సీ ఆల్రెడీస్ గోయింగ్ అని ఎలక్టివ్స్ పోస్ట్పోన్ చేసుకున్నారు. ఈ అదర్ దాన్ ఎలక్టివ్స్ ఈ ఎమర్జెన్సీ తప్పితే కొంచెం సిచ్యువేషనల్ డిసీజెస్ ఇవన్నీ బయట వచ్చిన తర్వాత అవి కొంచెం తగ్గినాయి, ఎందుకంటే బయట రావడం తగ్గించారు కాబట్టి. అలా అంటే నాట్ ఓన్లీ అపోలో హాస్పిటల్స్, అంటే మిగతా హాస్పిటల్స్ వాళ్ళు కూడా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అండి వచ్చే పేషెంట్స్కి కానీ ఒక లేదంటే హాస్పిటల్ ఉండేటువంటి వాళ్ళు అంటే మీ దృష్టికి వచ్చి ఏమైనా జాగ్రత్త చెప్పాలనుకుంటే? తప్పకుండా అండి. హాస్పిటల్స్లో అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సార్, అంటే ఎన్ని రోజులు ఇళ్ళల్లో ఉంటాం మనం, ఏదో ఒక రోజు బయటకు రావాలి. రెండోది అందరిలో ఇమ్యూనిటీ పెరగాలి బేసిక్గా. సో మనకు వచ్చే పేషెంట్స్కి వైరస్లో కూడా 2 రకాలు ఉన్నాయండి, అసిమ్టమేటిక్, సిమ్టమేటిక్.
అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది, లేని కొంతమంది. లేనంత మాత్రం లేదని కూడా కాదు. కాబట్టి హాస్పిటల్స్లో పేషెంట్స్ ఓపీడీ స్టార్ట్ చేసిన వాళ్ళు, అడ్మిషన్ చేసేవాళ్ళు ప్రాపర్ స్క్రీనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్క్రీనింగ్ మెథడాలజీ అట్లానే ఈ డిస్ఇన్ఫెక్టెంట్ మెథడ్స్ ఉంటాయి మనకి. ఏరియా బట్టి మనం ఎవ్రీ 1 hour చేయాలి. ఇప్పుడు 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్ ఉంటుంది మనకి. ఇవన్నీ ప్రాపర్గా అక్కడ ఉన్న స్టాఫ్ని అలాగే డాక్టర్స్ అందరూ కూడా మనం ప్రాపర్గా అన్నీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్ చేయడం వల్ల, వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం వల్ల వచ్చిన పేషెంట్స్ని మనం ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని ఎలా మనం ఈ వైరస్ రాకుండా కాపాడగలుగుతాం అనేది ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు. సో అది ఐవి రమణ గారితో ఉన్నటువంటి ఆ చిట్ చాట్. సో మీరందరూ కూడా ఆర్ఎంపీలు పిఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఒకవేళ సిమ్టమ్స్ వచ్చి మీరు కనుక వెళితే అక్కడ ట్రీట్మెంట్ అయితే చేయించుకోకండి. డైరెక్ట్గా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అసలు ముందు టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ ప్రాబ్లం ఏం లేదు, మనకు కరోనా వైరస్ లేదు అనుకున్నప్పుడు, ఒకవేళ మనకి అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నారు, భయం ఉందనుకున్నప్పుడు వేరే హాస్పిటల్కి మీరు వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే మెయిన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా ఖచ్చితమైనటువంటి శానిటైజేషన్ వాళ్ళు పాటిస్తున్నారు. అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నారు. సో ఇది ప్రజెంట్ ఈ హాస్పిటల్ సెక్టర్లో ఉన్నటువంటి పరిస్థితి. సో కరోనా యొక్క ప్రభావం ఈ హాస్పిటల్ సెక్టర్స్ మీద ఎలా ఉందని మనం చూస్తాం. నెక్స్ట్ ఇంకొక బిజినెస్ సెక్టర్ మీద ఎలా ఉంది అనేటువంటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.